ఓట్లు వేయమని చెప్పొచ్చు కానీ రెడీ అయిపోయి షర్ట్లు మలుచుకొని జెండాలు పట్టుకొని ఓట్లు వేయించండి అని చెప్పడం ఎట్లా సమర్థించుకుంటారు సార్? కాదు సార్, మేము వాళ్ళ కొత్తగా వాళ్ళ రాజకీయ పార్టీ పెట్టి ఫస్ట్ టైం ఎలక్షన్ లో పోటీ చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు లేరు అమ్మా ఏంటంటే అర్థం ఉంది సార్. మీరు 2014 ఎన్నికల్లో 170 సీట్లు పోటీ చేసి 67 గెలిచి 45% ఓటింగ్ వచ్చింది. అప్పుడు మాకు ఏమైనా వాలంటీర్లు ఉన్నారా? 2019లో ఏమన్నా మాకు వాలంటీర్లు ఉన్నారా? మా పార్టీకి బూత్ కమిటీలు ఉన్నాయి. ఇప్పుడు కూడా బూత్ కమిటీలు, సచివాలయ కన్వీనర్లు ఉన్నారు. అదే విధంగా మా పార్టీకి సంబంధించిన గృహసారథులు నియమించాం. 50 ఏళ్ళకి వచ్చారు 2 గృహసారథులు. ప్రభుత్వానికి సంబంధించి ఉన్నారు కదా వాలంటీర్లు ఎందుకు సార్? ఇక్కడ ఇప్పుడు మేము రేపొద్దున టీచర్లు కూడా అడుగుతాం సార్. ఓకే, మీరు అంత ముందు మీరుంటున్న స్కూల్ ఏ విధంగా వినండి, మీరు అంత ముందున్న స్కూల్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు మీరుంటున్న స్కూల్ ఏ విధంగా ఉందో చూడండి. అంత ముందు పెచ్చులుడి పడి కింద పడేటటువంటి స్కూల్ నుంచి బాగా మంచిగా ఈరోజు స్కూల్ ని నాడు నేట్లో బాగు చేశాం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి అండగా నిలబడి షర్ట్ మార్చుకోండి అని టీచర్లను అడుగుతారు, షర్ట్ మార్చుకోండి అని మిగతా ఉద్యోగులు కూడా అడుగుతారు. వాళ్ళ బెత్తం పట్టుకోమంటారా? ఓకే ఓకే, రజనీ గారు. సార్, ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళకి రంగులు వేసాం, ఓట్లు అడుగుతాం, గవర్నమెంట్ ఉద్యోగ జీతాలు తీసుకోవట్లేదా, మాకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారు? ఇదంతా ఆర్టికల్ 19 కి విరుద్ధం అండి. ఎవరిష్టం వారిది. ఈ రోజు ఆగండి సార్, మీరేం చేశారో, ఎంతమంది జీవితాలు ఈ రోజు డిఎస్సీ లేక జాబులు లేక మీకు 2,60,000 మంది వాలంటీర్లు ఎందుకు వచ్చారో రాష్ట్రానికి తెలుస్తుందండి. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులతో పని చేయండి అని మీరు ఎలా చెప్తారు? మీరు వాళ్ళేమన్నా మీ సైన్యం అనుకుంటున్నారా? ఇప్పుడు జన సైన్యం అంటే కండవాళ్ళు మోసేవాళ్ళు, జెండాలు పట్టేవాళ్ళు మాకు సైన్యం. వాళ్ళకి తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు. మీరు కూడా వైసీపీ కార్యకర్తలకి చెప్పండి, నాకు పని చేయండి, నాకు ఓట్లు వేయించండి. మీరు ఎలా చెప్తారు వాలంటీర్లకి? మీరే నా సైన్యం అని? ప్రజలు నా సైన్యం అన్నాడుగా. మరి ఆకాశంలో దేవుడు నమ్ముకున్నాను, రాష్ట్ర ప్రజలు నమ్ముకున్నాను అన్నాడు. ప్రజలందరూ అడ్డం తిరిగారు. ఏం చేయాలో అర్థం కాల. ఈ 2,60,000 మంది వాలంటీర్లను పట్టుకొని 50 ఏళ్లకు మీరే ఉన్నారమ్మా, మన ప్రభుత్వం గురించి తెలుసు కదా, మళ్ళీ గెలిపించండి, ఈసారి మంచి అవకాశాలు, ఇంకా అవకాశాలు ఇస్తానంటూ వీళ్ళని సైన్యం అంటూ మడితి పెట్టమంటే వాళ్ళని రెచ్చగొట్టి ఎలక్షన్స్ లో వాళ్ళు రాజకీయ ఏదైతే వైసీపీ సైన్యంగా చూసే వాళ్ళకి కనపడుతున్నారండి. ప్రభుత్వ ఉద్యోగాన్ని పథకాన్ని జనాల్లోకి తీసుకెళ్ళండి. మన పథకాలు చెప్పండి, పథకాలకు ఎంత ఖర్చయిందో చెప్పండి, పథకాల కోసం మనం ఎంత కష్టపడ్డామో చెప్పండి అంటారు కానీ మళ్ళీ మనల్ని గెలిపించండి, ఒక వ్యక్తికి జెండా పెట్టండి, ఒక వ్యక్తికి జై కొట్టండి అంటే వాళ్ళు మీ సైన్యమా లేకపోతే గవర్నమెంట్ సర్వెంట్లా? సేవా ప్రభుత్వం తరపున జగన్మోహన్ రెడ్డి గారు సైన్యం. ఇదే వైసీపీ పెయింట్లు కూడా వేస్తారండి సచివాలయానికి. వైసీపీ పెయింట్ కూడా బులుగు పెయింట్లు వేస్తే హైకోర్టులో వేసి అవి తీపిచ్చాం. వాళ్ళు మొదటి నుంచి వీళ్ళు మా మనుషులు, ఇది మా కార్యాలయం అనే దృక్పథంతోనే ఉన్నారు. మనకే ఎక్కల. ఇదేంట్రా బాబు, ఎలక్షన్ లో నుంచోగానే వీళ్ళందరినీ తయారు చేశారు. పాపం వీళ్ళ చదువుకున్న వాళ్ళని ఇక్కడ పెట్టారంటే ఇందాక సార్ చెప్పినట్టుగా వాళ్ళు ఊర్లో ఉంటూ పొలం పని చేసుకుంటూ పార్ట్ టైం లాగా ఒక 5,000కి అలవాటు పడ్డారు. ఈ ఉద్యోగం తీసేస్తే నాకు ఇబ్బంది అయితేమో, మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే చేతికి ఎంతో కొంత వచ్చింది, పెన్షన్ ఇచ్చిన చోట ఒక 100 రూపాయలు తెచ్చుకోవచ్చు, సరుకులు ఇచ్చిన చోట తీసుకుంటాయి. ఇదంతా ఎక్కడ వాలంటీర్లు లంచం తీసుకోరమ్మా. మీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర లంచాలు తీసుకొని పనిచేస్తాడేమో, వాలంటీర్లు పనిచేయాలి. ఉన్నాయి సార్, వాళ్ళకి పవన్ కళ్యాణ్ తీసుకొని పనిచేస్తాడేమో, ప్యాకేజీలు తీసుకొని. నేను అబ్జెక్షన్ రైజ్ చేశాను, మీరు వాళ్ళు చేస్తున్నారని గుర్తు చేస్తున్నాను. ఒక నిమిషం. ఓకే సార్, ఇదే సార్ జనాల్లో జరిగేదైతే 100కి 200%. ఒక 100లో ఒక 10 మంది అయినా ఇలాంటి వారైతే ఉన్నారు సార్. 90 మంది అందరు వెంకటరెడ్డి అన్నలాగా చాలా మంచిగా రాష్ట్రానికి సేవ చేయడం కోసమే డిగ్రీ చదువుకొని బయటకు వచ్చి చిన్న వయసులోనే సేవా దృక్పథంతో తరిమెల్ల నాగిరెడ్డి లాగా, పుచ్చలపల్లి సుందరయ్య లాగా ఈ వాలంటీర్లు నా కంటికి కనపడుతున్నారు సార్. 5,000 వయసులో ఇంత సేవ చేయాలనే మదర్ తెరిసా ఆదర్శాలు వీళ్ళకి ఎలా వచ్చినాయో, వీళ్ళని ఎందుకు ఇలా పాపం ఇబ్బంది పెడుతున్నారో మరి అయితే నాకైతే లేవని చెప్పి మిగిలిన ఆదర్శాలు ఉండవనుకుంటే ఎట్లా? మరి మీకు లేవేంటి ఆదర్శాలు, నాకు లేవేంటి ఆదర్శాలు? పాప ఆ బిడ్డలకు వచ్చినాయి. పర్లేదమ్మా, తినడానికి ఉండడానికి ఉంది కదా. పవన్ కళ్యాణ్ కంటే ఇప్పుడు లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ప్రభుత్వ ప్రచారానికి వాలంటీర్లని వాడకూడదు. వాలంటీర్ నా సైన్యం మీరున్నారనే ధైర్యం అనే పదం చెప్పకూడదు. రాష్ట్ర ప్రజలకి మీరు మీటింగ్లు పెట్టుకొని చెప్పుకోండి, మీరే నా సైన్యం, పైన దేవుడు కింద మీరు, మధ్యలోనే చెప్పుకోండి. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైన వాలంటీర్లు మాత్రం దయచేసి
వాడకండి, వాళ్ళ పనులు వాళ్ళని చేసుకునేవ్వండి. ఓకే రజనీ గారు, ఇప్పుడు ఏంటి మీరు ఎంత అమౌంట్ ఇస్తే వాలంటీర్లకు గౌరవంగా ఇచ్చినట్టు? 5,000 అనేది మీరు వాళ్ళు వెట్టి చాకరీ చేసినారో 5,000 అనే మాట్లాడుతున్నారు. ఎంత ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? మీరు అధికారంలోకి వస్తే ఎంత ఇవ్వాలనే ప్రపోజల్ మీ పార్టీలో చర్చ, సరే హామీ అంటే ఇంక రాలేదనుకోండి, చర్చ అటువంటి డిస్కషన్ ఏముంది? సార్ లేబర్ యాక్ట్ ప్రకారం ప్రతి మనిషికి కనీస వేతనం పర్ డే 300 అట్లా ఉంటుంది సార్. అంటే మంత్లీ వచ్చేటప్పటికి 9,000 మినిమం వేజెస్ యాక్ట్ అనేది 12,500 ఎంతో ఉంది. అసంఘటిత రంగ కార్మికులకే 12,500 ఎంతో ఇవ్వాలి మినిమం. ఓకే సరే, ఇది సేవ కాబట్టి 5,000 వాళ్ళు అంటున్నారు. సో 12,500 మినిమం ఉండాలని మీరు కోరుకుంటారా? అవును సార్, ఎందుకంటే అంగన్వాడీ వాళ్ళు మొన్న ధర్నా చేసినప్పుడు 11,500తో మేమే ధర్నా చేస్తుంటే ఏంటమ్మా మీరు డిగ్రీ చదువుకొని 5,000కే పని చేస్తున్నారు, మేమేమీ చదువులేని 10th క్లాస్ వాళ్ళం, మేము 11,000కి రోడ్ల మీద పడితే మీరేంటి తల్లి మీరు యాడ్ నుంచి వచ్చారమ్మా అంటూ అంగన్వాడీ వాళ్ళు వాలంటీర్లు అడుగుతున్న దృశ్యంలో అది డైరెక్ట్ గా చూసిందానండి. నాకే ఆశ్చర్యం వేసింది. వాళ్ళు వేరు కదా, వాళ్ళే కంటిన్యూస్ ఎంప్లాయీస్, వీళ్ళు టెంపరీ బేస్ మీద ఉంటారు కదా. ఓకే ఓకే, చదువుకున్న వాళ్ళే 10,500 11,000తో క్వాలిఫికేషన్ అన్నట్లా పోస్ట్ ని బట్టి చెప్తున్నా. క్వాలిఫికేషన్ అంగన్వాడీస్ కంటిన్యూస్ వర్క్ ఉంటుంది కదా, పిల్లలకి రెగ్యులర్ గా ఆల్మోస్ట్ టీచర్స్ లాగా ఉంటారు కదా వాళ్ళు. యా, వీళ్ళు అన్ని పొజిషన్లో వాడుతున్నారు కదా సార్. ఎలక్షన్ కి ఎమ్మెల్యే మీటింగ్ పెట్టగానే జనాలు తోలేదు పాపం వీళ్ళే, జనాలు తోలేదు వీళ్ళే, ఎమ్మెల్యే మీటింగ్ వీళ్ళే, ఎంపీల మీటింగ్లు వీళ్ళే, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ వీళ్ళే, కరోనా పవన్ కళ్యాణ్ మీటింగ్ కూడా మేము వెళ్ళి అడ్డం పెట్టుకొని తోలుతున్నాం అని చెప్పాలి సార్. తిరగబెట్టి క్వశ్చన్ చేసేది వాలంటీర్లు కాబట్టే వాళ్ళని మీరు మంచి చేసుకుంటున్నారు. మీకు అడ్డం తిరిగి మీకు ఎదురు తిరిగేది వాలంటీర్లు కాబట్టే వాళ్ళని మీరు సంతృప్తి పరుస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీకు ఎక్స్పర్టీగా మారిపోయారు, అది గుర్తుపెట్టుకోండి. రైట్ సార్. జగదీష్ గారు లాస్ట్ వర్డ్ కంక్లూడ్ చేస్తూ. మ్యూట్లో ఉన్నారు సార్, మ్యూట్లో ఉన్నారండి. జగదీష్ గారు మ్యూట్లో ఉన్నారు. యా ప్లీజ్. ఇప్పుడు లక్ష్మణ్ గారు అయితే బోత్ వెర్షన్స్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. మనం అసలు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన మెయిన్ పార్టీలు రెండు కూడా. ఈవేళ జనసేన కూడా వచ్చింది, బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, ఆల్ పొలిటికల్ పార్టీస్. అయితే అలాంటప్పుడు ఎన్నికలే అసలు మామూలుగా ఒక చాలా ఇమోషన్స్ తో కూడుకున్నవి. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ప్రిపేర్ చేయటం అన్నది అది ప్రజాస్వామ్యానికి కానీ దీనికి శాంతి భద్రతలకు కానీ చాలా ఇబ్బందికరమైన అంశం అన్నది అయితే మాత్రం ఖచ్చితంగా దట్ ఈస్ అ వెరీ వెరీ అబ్జెక్షనబుల్ వర్డ్. అది దాని నుంచి అందుకే రియాక్షన్ వస్తా ఉంది, రేపు ఇంకా రియాక్షన్ వస్తుంది. ఇవాళ ఇక్కడతో ఆగదండి ఇది, ఇవాళ ఇక్కడతో డిబేట్ తో ఆగిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవ్రీ పార్టీ ఈస్ టేకింగ్ ఇప్పుడు స్టాండ్ చాలా క్లియర్ గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు తనకి ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. ఏది చేసైనా కూడా ఎన్నికల్లో గెలాలి, ఏది సృష్టించైనా ఏం చేసైనా కూడా దాన్ని అడ్డుకోవాలంటే అపోజిషన్ పార్టీస్ కూడా ఖచ్చితంగా ఆ విధంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం, గేరప్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకే దీనికి ఏంటి సొల్యూషన్ అంటే ఇమీడియట్ గా రాష్ట్రపతి పరిపాలన విధిస్తే ఇక్కడ ప్రజలు సుఖంగా ఉంటారు. ఒక ఫెయిర్ అండ్ అధికారంలోకి వస్తా అంటున్నారు. ఇన్ని రోజులు భరించిన ప్రజలు 60 రోజులు భరించరా? ఆగండి, ఎందుకు రాష్ట్రపతి ఈ 60 రోజుల్లో చాలా అద్భుతాలు చేస్తారండి. అసలు డే 1 నుంచి కూడా అదే పద. ఇప్పుడు డెమోక్రసీలో గెలిచిన వాళ్ళు డిక్టేటర్షిప్ అయిపోయారు, డెమోక్రసీ నుంచి డిక్టేటర్షిప్ వెళ్ళిపోయింది ఈ రాష్ట్రంలో. ఏ వ్యవస్థను దీనిగా ఉంచారు చెప్పండి? కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ రాష్ట్రపతి పాలన అంటే కంక్లూడ్ చేస్తూ టైం అయిపోయింది, ఆల్రెడీ ఎక్స్టెండ్ చేస్తున్నారు. నేను రాష్ట్రపతి పాలన అనే మాట పదే 50 సార్లు రాశారు ఆంధ్రజ్యోతిలో రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 360. ఇప్పుడు అదంతా వేరు. ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏలో చేరిపోతుంది, ఎన్డీఏలో చేరిపోయింది ఇటువంటి కదా. పిల్లలు సాయంత్రం పూట కనకూడదు సార్, రాత్రి పూట కంటే బాగుంటాయి. కానీ ఈ సాయంత్రం 6 మీరు ఆ డ్రీమ్ లోనే ఉండండి, ఇంకా మీరు ఆ డ్రీమ్ లోనే ఉండండి. ఓటేయమంటున్నాం, మంచి జరిగితేనే ఓటేయమంటున్నాం. కాదు అలాంటప్పుడు వాలంటీర్లకు జరిగితేనే వేస్తారు, జరగకపోతే మంచి జరిగితే ఓటేయండి అనే పదం చెప్పి తర్వాత డిబేట్ వచ్చి మేమంతా అబద్ధాలు చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓటేశారని మీరు మళ్ళీ డిబేట్ వచ్చి ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రజనీ గారు సిద్ధం చేస్తున్నారా? అందరికీ సిద్ధం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెలవంగానే
మళ్ళీ మీరు ఒప్పుకుంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది, అధికార ప్రజలు చేశారు, కలుద్దామండి, మళ్ళీ అప్పుడు నెక్స్ట్ అబద్ధాలు ఎపిసోడ్ కూడా కలుస్తాం కదా. అని చెప్పి ఒప్పుకుంటారు కదా? విధ్వంసం బుక్ వచ్చింది, మీ వాళ్ళే కొంటున్నారంట. విధ్వంసం బుక్ వచ్చింది, అందరు మీ వాళ్ళే కొంటున్నారు. ప్రతి విధ్వంసాన్ని పిన్ టు పిన్ ఆధారాలతో పెట్టారు. ఏం చేయాలి దాన్ని పరిచయాలను పెట్టుకోమని చెప్పండి ఆ విధ్వంస పుస్తకాన్ని. ఇలా రెచ్చగొట్టే వచ్చింది. మరో పుస్తకం మళ్ళీ దానికి మీరు పబ్లిసిటీ ఇది మడిచిపెట్టండి, అది మడిచిపెట్టండి అనే దాంతోనే పోయింది. సినిమాలు తీసి మరి అలాగే మీరు పబ్లిసిటీ చేస్తున్నారన్నా. రైట్ కంక్లూడ్ చేద్దాం. రజనీ గారు ఏంటి, మీరు ఎన్డీఏలో ఉన్నారు, ఇప్పుడు ఎన్డీఏ పార్ట్నర్, మీరు అఫీషియల్ గా ప్యానెల్లో ఉన్న వాళ్ళు మీరు ఎన్డీఏ పార్ట్నరు. రాష్ట్రపతి పాలన అనే మాట పదే పదే జగదీష్ గారు మాట్లాడుతున్నారు, ఏంటి? సార్ ఇక్కడ రాష్ట్రపతి పాలన అంటే మనోడు విధ్వంసం గురించి తెలిసే ఈ రోజు బీజేపీతో కలిసి అందరూ కలిసి ఒక ప్రయాణం చేయాల్సి వస్తుంది సార్. కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, టీడీపీకి ఉన్నా, ఇంకొకరికి ఉన్నా సరే అందరూ కలిసి ఎందుకు వెళ్తున్నారంటే మనోడు సంగతి ఇంటికి వచ్చి గండ్ర గొడ్డల కేసుల్లో ప్రపంచానికే తెలియక ముందు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అన్నప్పుడు రాష్ట్ర ప్రజలు మా పరిస్థితి ఏంటి సార్, మేము విరుద్ధంగా ఓటేస్తే మమ్మల్ని బతకరిస్తారా, మా పరిస్థితి ఏంటి? ఉందా చర్చ ఉందా, జనరల్ గా చేస్తున్న పాసింగ్ కామెంటా ఏంటి? మీరు ఎన్డీఏ పార్ట్నర్ ఉన్నారు కదా అని అడుగుతున్నా సార్. ఎన్డీఏ పార్ట్నర్ సార్ మళ్ళీ మీరు వాళ్ళు అడుగుతారు ఎన్డీఏ పార్ట్నర్ అని. ఉంటుంది. వెంకటరెడ్డి ఇలాగే ఆడ మడిచిపెట్టండి, ఈడ మడిచిపెట్టండి అని రెచ్చగొడితే జనాలు రెచ్చి గొడవలు జరిగితే మొన్న కేంద్రంలో ఏంటి మెయిన్ రోడ్డు మీద పార్టీ భీమవరం గాజువాకలు ఎలా మడిచారో జనసేనని మొత్తం తెలుగుదేశాన్ని ఎలా 23 చోట్లకే పరిమితం చేసి మిగిలిన చోట మర్చిపెట్టారో అలా పెట్టమంటున్నాను. ఎప్పుడు రోజులు ఒకలాగా ఉండవన్నా, ఎప్పుడు రోజులు ఒకలాగా ఉండవు. మీరు కూడా ఒకసారి ఎప్పటిలో ఉంటది, అయ్యంలో ఉంటది. మీరు ఇంకా మీరు ఆ పాత వైభవాన్ని గుర్తుపెట్టుకోకండి, భవిష్యత్తు చూడండి. భవిష్యత్తులో మీకు అదే పరిస్థితి ఉంటుంది. భవిష్యత్తులో మీకు ఎన్ని సీట్లు పరిమితం అవుతారో మీరు చూద్దాం ఇంకో 2 నెలలు. థాంక్యూ.